నేను రాంబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను మాట్లాడానండి. బూతులు తిట్టారంట కదండి, ఇట్లా రాంబాబు గారు కూడా స్పందించారంట కదా, మరి ఆయన కూడా తిట్టారంట కంటే ఎన్ని రకాలుగా మమ్మల్ని దూషించారో ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారో వాళ్ళు మాటల్లో చెప్పుకోలేకపోతున్నారు. ఇంత అరాచకం అవసరమా? ఎందుకు ఇంత మా మీద ఇంత కక్ష మీకు? ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయ ఎదుగుదలలో అడుగడుగునా మమ్మల్ని తొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇక బూతుల విషయానికి వద్దామండి. బూతుల పురాణం అసలు ఎక్కడ మొదలైంది? ఎవరి దగ్గర మొదలైంది? తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లే ఈ రాజకీయాల్లో బూతుల పురాణానికి నాంది పలికింది. అది ఎమ్మెల్యేనే కానీ, ఒక మంత్రే కానీ, అనిత గారిని తీసుకోండి, అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, ఎవరిని కానీ, అర్జునుడి గారిని తీసుకోండి. అర్జునుడి గారు అయితే మరీ దారుణం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి, డిఎన్ఏ గురించి మాట్లాడారు ఆయన. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఇది వీళ్ళ స్థాయి కింద వరకు అని అనుకుంటే వీళ్ళ యొక్క అధినాయకులు ఏం మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు తక్కువ మాట్లాడారా? అమ్మ మొగుడా, నాయనమ్మ మొగుడా, ఇవి గౌరవమైన పదాలా? ఆయన వయసుకి మాట్లాడాల్సింది. వాళ్ళ కొడుకేమో ఏడాడు సైకో జగన్ గాడు అంటాడా? ఇక మరి కూటమిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప నాయకుడి గురించి చెప్పాలంటే రారా రాడ్లతో కొట్టుకుందాం, హాకీలతో కొట్టుకుందాం నా కొడకల్లారా. ఏంటండి ఈ పదాలు? మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఏంటంటే అధికారంలోకి వచ్చి కొన్ని స్టేజ్ల మీద ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటివి పిల్లల్ని చూడనివ్వకండి, ఇలాంటివి చూస్తే పిల్లలు తట్టుకోలేరని మాట్లాడుతున్నారండి. ఏంటండి ఈ డ్రామా ఆర్టిస్టులు ఎక్కువైపోయారండి రాజకీయాల్లో. దేనికైతే వచ్చారో వాళ్ళు దానికి రాకుండా బూతుల పురాణాల గురించి వీళ్ళు ఈయన తిట్టారంటున్నారా? తిట్టకపోయినా కూడా తిట్టారని చెప్పి కక్ష కట్టి ఒక గొంతుకని బలంగా వినిపిస్తున్నటువంటి ఒక గొంతుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి బలమైన కాపు సామాజిక వర్గాన్ని అణగతొక్కి నాటి నుంచి నేటి వరకు రాజకీయంగా మాకు ఎదుగుదల లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నానికి మాత్రం ఇవాళ మేము చరమగీతం పాడడానికి తప్పనిసరిగా మేమందరం ఏకమవుతున్నాం. గుర్తుంచుకోండి. మీడియా ముఖంగా నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. బూతుల పురాణాలు మొదలుపెట్టింది మీరు, అడ్డగోలుగా తిట్టింది మీరు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి కాపులకైనా కూడా న్యాయం జరుగుతుందా? ఎంతమంది సూసైడ్ వీడియోస్ అంటారు చూసారండి? సూసైడ్ వీడియోస్ లాగా సెల్ఫీ వీడియోలు చాలా మంది పెడుతున్నారు. మాకు సరైన గుర్తింపు లేదు ఈ పార్టీలో. మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి అధినాయకుడు ఏమంటున్నారంటే ఇంకా 15 ఏళ్ళు మీరు భరించాలి. ఏ కాపులకైతే నేను న్యాయం చేస్తానని తీసుకెళ్లి కూటమిలో కలిపాడు ఆయన అనే పదం ఏంటి తెలుసా? ఇంకా 15 ఏళ్ళు మీరు భరించాలి. లేదండి, చాలా మంది నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్పందించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు నాకు చాలా మంది చెప్పుకోలేక బాధపడుతున్నారు. చాలా పెద్ద తప్పటడుగు వేసేసాము అని చెప్పని, నాయకత్వ లోపం ఉందని చెప్పని గబాల్ని మేము ఈయనని నాయకుడిగా ఒప్పుకున్నందుకు మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ గుమ్మాల దగ్గర కాపలా కాయించి వాళ్లతో తిట్టించింది కాకుండా బూతులతో వాళ్ళు అవసరమైతే కాలుతో తంతున్నారు. లేదా ఎవడ్రా మీ దిక్కున్న నాయకుడు చెప్పుకోండి అంటున్నారు. ఎస్, మాకు గౌరవం ఎక్కడుందో కాపు బిడ్డలుగా మేము అక్కడికి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవ్వాల్సినటువంటి పదవులే కానీ గౌరవమే కానీ వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి రంగా గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం దగ్గర నుంచి చూసినా కూడా ఇవాల్టి వరకు మాకు ఆ కుటుంబంతో ఉన్నటువంటి ఒక గొప్ప అవినాభావ సంబంధం, గౌరవం ఇవాల్టికి దక్కుతుంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం కాపుల్ని ఓట్లు వేయించుకున్న తర్వాత మీతో మాకేంట్రా అని చెప్పని ఏరు దాటగానే తెప్ప తగలేసేటువంటి పద్ధతి. బూతుల పురాణాల గురించి వీళ్ళు చెప్తున్నారు. ఇక ఆయన సంస్కారం గురించి మీ అందరికీ తెలియంది ఏముంది? ఏదైతే ఎలక్షన్లో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని వాడుకుని ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ఆయన వయసుకి, ఆయన పదవికి, కనీసం వాళ్ళ అమ్మగారు 100 సంవత్సరాలు ఆమె, వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు బూతుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా? ఆ పార్టీలో బాలకృష్ణ, ఇక ఆయన నోరు తెరిస్తే స్త్రీలను చాలా గౌరవిస్తాడు. ఆయన కనిపిస్తే ముద్దు పెట్టేస్తాడు, లేదా కడుపన్న చేస్తాడు.
అదే ఆయన నోటెమ్మడి నుంచి స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవమైన పదం. ఇంకా ఆయన కాపుల గురించి వద్దామండి. కాపుల గురించి ఆయన మాట్లాడే పదం ఏంటో తెలుసా? అలగా జనాలు ఎంతో మంది పార్టీలు పెడతారు, చివరాఖరికి మా దగ్గరికి వస్తారు కాళ్ళ దగ్గరికి అని అన్నారు. ఇప్పటికైనా మారాలి కాపులు. ఇంకా సిగ్గులే పడాల్సిన విషయం ఏంటిదంటే అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారిని కూడా అవమానించాడు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. వాడు చెప్తే అక్కడ అయ్యిందేం లేదు అని చెప్పని తీసిపడేశాడు ఆయన. నేను అడుగుతున్నాను, కూటమిలో ఉన్నటువంటి కాపులను అడుగుతున్నా, ఇంకా ఎంతకాలం భరిస్తారు మీరు ఈ అవమానాలు? చాటున వచ్చి నాకు కానీ ఇంకెవరన్నా పెద్దలకు కానీ చెప్పుకున్నా చాలు. ఇంకా ఈ అవమానాన్ని భరించింది చాలు. ఇప్పటికి జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా ఇంకా ఆపకపోతే తప్పనిసరిగా నేను ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నటువంటి స్ట్రాంగ్ వార్నింగ్, కాపులం ఒక్కటవుతున్నాం. కాపులందరం మళ్ళా ఒక్కటయ్యి తిరిగి మీకు పాత రోజులు గుర్తు చేస్తాం. తప్పనిసరిగా బ్లడ్ బుక్ రాజ్యాంగం అనేది మీకు కాదు, రెచ్చగొడితే కాపుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ రాజ్యాంగాన్ని రాయగలిగేటువంటి కెపాసిటీ మాకొక్కళ్ళకే ఉంది. ఎందుకంటే మేము ఎవరిని కలపం, అందరినీ గౌరవిస్తాం. కానీ మా జోలికి వస్తే మాత్రం పొరపాటును కూడా సహించాం. ఇప్పుడు చివరికి ఆ స్థాయి వచ్చేసింది. ఎలా అయితే అంబటి రాంబాబు గారి మీద చేయించినటువంటి ఆ దాడుల విషయంలోనే కానీ, ఆయనని వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్న విధానమే కానీ అన్నీ కూడా మేము చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటున్నాం. అందరం ఏకమవుతున్నాం. ఏకమయ్యి పెద్ద ఎత్తున మళ్ళా తిరిగి ఉద్యమం మొదలుపెట్టి ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేంత వరకు కూడా నిద్రపోవని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. జరుగుతున్నటువంటి పరాకాష్ఠలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మీ ముందు ఉంచాలని చెప్పనే ఇవాళ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు నాడు అంటే కాపుల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరైనా కానీ ఒక బలంగా ఒక నాయకుడిగా ఎదుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఒక స్వార్థపూరితమైనటువంటి పార్టీ అని ఆ రోజున ఆయన నిలదీశారు. ఆయనని ఎంత దారుణంగా అధికారంతో హతమొందించారో మీకు తెలుసు. మరి తర్వాత నాయకులు ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీని నిలదీస్తున్న వాళ్ళల్లో పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఎంత దారుణంగా ఆయన సతీమణిని, వాళ్ళ కొడుకుని, కాపుల గురించి మాకు న్యాయం జరగట్లేదని ప్రశ్నిస్తే హింసించారో మీకు తెలుసు, మనందరం చూసాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లోకి తీసుకొస్తే పేరు నాని గారిని కానీ, అంబటి రాంబాబు గారిని కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఒక 3 నెలల క్రితం పార్టీ ఏదైనా కానీ తెలుగుదేశంలో ఉన్న కందుకూరు నియోజకవర్గం ఒక దార్కా